భూమి ఇంకా నాటి నివేదన గురించి అని చెప్పి తల మీద దీపం పెట్టుకొని ముందుకు సాగడానికి అని చెప్పి రెడీగా ఉంటుంది. ఇంకా అప్పుడే అపూర్వ వాళ్ళ మనుషులకి సైక్ చేసి ఫస్ట్ గాజు బాటిల్ వేపిస్తుంది. ఆ గాజు బాటిల్ మీద నడుచుకొని ఇంకా వెళ్తూ ఉంటుంది. భూమి అయితే ఆ దీపం కింద పెట్టకూడదు అని చెప్పి ఇంకా అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మళ్ళీ అపూర్వ సైకిల్తోనే మేకులు వేస్తారు. ఇంకా మేకుల మీద కూడా నడిచి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఏంటి ఇలా జరుగుతుందని గగన్కి డౌట్ చుట్టుపక్కల అంతా చూస్తారు. మళ్ళీ అపూర్వ మిగతా వాళ్ళ మనుషులకి సైక్ చేస్తూ ఉంటే గగన్ అతన్ని పట్టుకొని పేక నులుముతూ ఉంటాడు. ఇంకా ఆ నలుమడలోని అక్కడ ఉన్న దీపం కింద పడిపోయి మంటలు అంటుకుంటాయి. ఇంకా భూమి నడుచుకొని అలా వస్తూ ఉంటుంది ఆకుండానే. ఇంకా మంటలకి అడ్డుగా ఇలాగ పడుకొని పైనుంచి భూమి గగన్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అలాగా వెళ్తూ ఉంటే ఎక్కడ పడిపోతుందో ఏమో అని చెప్పి అందరి పాపం భయపడుతూ కూడా ఉంటారు. గగన్ మాత్రం మంటలు వేడికి తట్టుకొని అలాగే భూమిని కాపాడాలని చెప్పి తన నాటి నివేదన ఎలాగైనా సరే మొత్తం కంప్లీట్ చేయించాలని చెప్పి ఇంకా అలా అడ్డుగానే మంటలకి వేడి ఎంత సెగ తగులుతున్నా సరే గగన్ అలాగే నుంచుకొని ఉండిపోతాడు. భూమి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు రక్తపు కాళ్ళతో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఉండలోని వేస్తుంది. ఆ అగ్ని మొత్తం నాటి నివేదన సమర్పించి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే అపూర్వ తెగ కుళ్ళిపోతూ ఉంటుంది. భూమికి ఎన్ని ఆటంకాలు కలిగించాలో అన్ని ఆటంకాలు కలిగించింది. కానీ ఎలాగైనా సరే భూమి నాటి నివేదన చేస్తుందని చెప్పి తెగ కుళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నక్షత్ర అపూర్వ అయితే మాత్రం ఇంక ఇప్పటికన్నా గగన్ భూమిని తన భార్యగా అంగీకరించి ఇంక తనకు సపోర్టివ్గా ఉంటాడా లేకపోతే ఈ ఒక్కదాంట్లో తను సపోర్ట్గా ఉన్నాడా భూమికి? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. దయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.